ఎంతమంది ఉన్నారు మీ యూనియన్లో మెంబర్స్? ఇప్పుడు నా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడైతే 4500 మంది ఉండే, ఒక 80 మంది అలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొత్తం 4420 మంది ఉంటారు. ఆ మొత్తంలో అసలు జెన్యూన్ ఎంతమంది, ఫేక్ ఎంతమంది? జెన్యూన్ అయితే 1000 మందే ఉంటారు సార్, మిగతా అంతా ఫేకే. మరి ఆ ఫేక్ అనేది ఇవాళ రేపు టెక్నాలజీ బాగా అడ్వాన్స్గా ఉంది. సో ఆధార్ కార్డు లింకులని ఇవన్నీ వస్తున్నాయి కదా. సో అలా మీ యూనియన్లో లేదా? ఉంది, ఆధార్ కార్డు లింక్తోనే ఉంటున్నాయి. కాకపోతే వాళ్ళు షూటింగ్కి రారు. ఇప్పుడు చిత్రపూర్లో ఇండ్ల గురించి చాలా మందికి ఇచ్చారు. 1400 మంది చెప్పాను కదా. ఓకే. అందులో 1300 మంది బయటి వాళ్ళే, ఎన్ఆర్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫీసర్లు, బిల్డర్లు, వీళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. నార్త్ ఇండియన్స్ సాఫ్ట్వేర్స్ కార్డు మీద ఒక్కొక్కరు బెంచ్లో వచ్చి ఓటేస్తారు. మెర్సిడీస్ బెంచ్లో వచ్చి, కార్లో వచ్చి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. లాస్ట్ టైం అలాగే జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు పైన ఎలక్షన్ జరిగితే కింద కార్డులు పంచడం చేయడం చేశారు. అది కూడా మేము పోలీస్ డిస్ట్రిక్ట్ తీసుకెళ్ళాం, కేసు పెట్టాము, అవన్నీ కార్డులు సీజ్ చేయించాము. ఇంకా ఆ విధంగా చేసి వాళ్ళు గెలుస్తున్నారు. మెయిన్ చిత్రపురి ఓట్లు వాళ్ళకు పడుతున్నాయి. ఇంకా ఈ ఏజెంట్లు, అసిస్టెంట్లు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ చుట్టాలు తిరుపతిలో కొన్ని కార్డులు ఇచ్చారు, వైజాగ్లో కొన్ని కార్డులు ఇచ్చారు, రాజమండ్రి, విజయవాడ ఇట్లా కార్డులు ఇచ్చిన వాళ్ళందరికీ అక్కడ బస్సులు పంపించి మరి వాళ్ళని పిలిపించి ఇక్కడ ఓట్లు వేయించుకొని అనిల్ వల్లభనేని గారు గెలుస్తున్నారు. అందుకని ఆయన పొజిషన్లో ఉంటున్నాడు. మిగతా ఎవరు దగ్గర ₹1 కోటి ఖర్చు పెడతారు సార్. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్కి ఎవరైనా ₹1 కోటి ఖర్చు పెడతారా? అంతమందికి పనిచేస్తున్నాడు, డబ్బులు ఫ్రీగా సంపాదిస్తున్నాడు, వస్తున్నాయి కదా. మరి అడ్డంగా సంపాదించిన పైసలు మరి ఏం చేస్తారు? అంటే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని? ఇప్పుడు చిత్రపురిలో నేను సార్ ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేయిస్తారు, ఇంకో ఇద్దరికి ఎక్స్ట్రా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నాడు. ఇప్పుడు నేను నిజమైన కార్మికురాలిని, నా పేరు మీద ఇల్లు ఉంటుంది, నేను ఏదో వర్క్ చేయించుకుందామని చెప్పేసి అది తాళం వేసి ఉంచుతాను. మిగతా ఇద్దరికి ఆ తాళం వేసింది చూసేసి నెలలు గడుస్తున్నాయి, ఎవరు రావట్లేదు, ఉండట్లేదు అని ఆ ఇల్లు ఇంకొకరికి అమ్మేస్తాడు. మరి గవర్నమెంట్ ఎలా ఊరుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది, ఇంక ఇద్దరికి అదే ఇల్లు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు? కంప్లైంట్ చేయరా? రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ ఎక్కడికి వెళ్ళినా అసలు పనులు అవ్వట్లేదు సార్. చిత్రపురి రాయదుర్గం పిఎస్ మొత్తం ఆయన మీదనే నడుస్తుంది, ఆయన ఏమంటే అదే నడుస్తుంది. వేరే వాళ్ళ మీద, కార్మికుల మీద తప్పుడు కేసులు పెట్టి నా చేయి లాగాడని చెప్పేసి ఆడవాళ్ళ చేత కేసు పెట్టించి మరీ కొట్టించాడు సార్, లోపల వేయించాడు, జైల్లో వేయించాడు.